పేమెంట్ ఏమైందని అడుగుతున్నా. అడుగు, నన్ను అడిగితే వాడు ఫోన్ తీయట్లేదు కాబట్టి నీకు ఫోన్ చేశా. వాడెవడో ఫోన్ తీయకపోతే నువ్వు ఎవడెవరా సాంగ్ అసలు నాకు చేయటానికి? నువ్వు మాట్లాడరా. పెట్టుకోలేదంటే నీ పిల్లని పిచ్చి నా కొడక మొండల నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వస్తాడు వాడు. కాదు నువ్వు కొచ్చాడు అని తెలిస్తే నీకు ఫోన్ చేసేవాడు కాదు కదా. వాడెవడో నా నంబర్ ఇచ్చాడు అన్నావు. వాడెవడో కాదు చెప్పేది నీ ఇంటి పక్కన. భారతదేశంలో బ్యాంక్స్, లోన్ యాప్స్, ఎన్బిఎఫ్సి వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్స్ యూజ్ చేస్తారు. ఇది మన అందరికీ తెలిసిందే. రికవరీ ఏజెంట్స్ మనీ రికవరీ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కానీ వారి పద్ధతులు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురై చాలామంది వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ తల తాకట్టు పెట్టైనా డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి కడుతున్నారు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ హరాస్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో. కానీ ఇండియాలో ఈ రికవరీ ఏజెంట్ల టార్చర్ నుంచి విముక్తి పొందడానికి మన దేశంలో ఒక చట్టం ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మనము సేవ్ అవ్వచ్చు. అస్సలాం అలైకుం, నమస్కారం. నేను మీ అడ్వకేట్ అలీ. ఈరోజు మనం సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ లోన్ యాప్స్ గురించి, లోన్ రికవరీ గురించి మాట్లాడుకుందాం. మీరు లోన్ తీసుకొని ఉంటే ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మనం మెడికల్ ఎమర్జెన్సీస్లో లేదా ఏదైనా కారణం చేత డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ టార్చర్ పెరిగిపోతుందండి. రికవరీ ఏజెంట్స్ వాడే భాష, వాళ్ళు మాట్లాడే తీరు వింటుంటే మన జీవితం మీద మనకి విరక్తి వచ్చేస్తుంది. పేమెంట్ ఏమైందని అడుగుతున్నా. అడుగు, నన్ను అడిగితే వాడు ఫోన్ తీయట్లేదు కాబట్టి నీకు ఫోన్ చేశా. వాడెవడో ఫోన్ తీయకపోతే నువ్వు ఎవడెవరా సాంగ్ అసలు నాకు చేయటానికి? చెప్పలేదు నా కొడక. వాడు ఇప్పుడు నీ నెంబర్ ఇచ్చాడు. అరే వాడు చెప్పేదింటావా? అరే అరే చెప్పేదిండ్రా, అరే చెప్పేదిండ్రా. ఎరుపు నేను ఎవడుకో నీ నంబర్ ఇస్తా, నీకు ఎట్టా కొత్త కాలిద్రా. కాదు నువ్వు కొచ్చాడు అని తెలిస్తే నీకు ఫోన్ చేసేవాడు కాదు కదా. అరే కొజ్జావోడివా మగోడివా లేదంటే రే నేను కొజ్జా మొండల నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వస్తాడు వాడు. నువ్వు మాట్లాడరా. పెట్టుకోలేదంటే నీ పిల్లని పిచ్చి నా కొడక. వాడెవడో నా నంబర్ ఇచ్చాడు అన్నావు. వాడెవడో కాదు చెప్పేది ఇంటి పక్కన.